ఓకే. స్టూడెంట్స్ మనం ఈరోజు ఈ ప్రాబబిలిటీలో అట్లా సెకండ్ క్లాస్ మనము స్టార్ట్ చేసుకుంటున్నాం ఈరోజు క్లాస్ 2. ఓకేనా? రైట్. క్లాస్ 2. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా మనకి ఇక్కడ కాస్త గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్పీక్ ట్రూత్ 75% ఆఫ్ ది కేస్. Of the case and be in 80% of the cases What is the probability? What is the probability? What is the probability? Their statements, their statements about an incident do not match అంటున్నాడు. ఇక్కడ చాలా మీనింగ్ఫుల్గానే అడిగాడు. చూడండి ఇక్కడ ప్రాబ్లము. సో ఇక్కడ ఏ అనేవాడు 75% మాట్లాడుతున్నాడు, బి అనేవాడు కూడా నిజం మాట్లాడే పర్సెంటేజ్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దేర్ స్టేట్మెంట్స్ అబౌట్ యాన్ ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్ అంటున్నాడు. ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్ అంటే వాళ్ళిద్దరి మధ్య కాంట్రవర్షన్ లేదా కాంట్రాడిక్ట్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు నిజం చెప్తూ ఉంటే అప్పుడు బి అనేవాడు నిజం చెప్పనటువంటి పాసిబిలిటీ. ఇద్దరి మధ్య ఆపోజిట్ క్యారెక్టర్ అన్నమాట. ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్ అంటున్నాడు. ఓకే, సరే. ఫస్ట్ ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే, తర్వాత నేను మాట్లాడదాము. ఇక్కడ ఏ అనే వ్యక్తి వాడు ఎంత నిజం మాట్లాడుతున్నాడంటే ప్రాబ్లంలో మనకు 75% ఇస్తున్నాడు, బి అనేవాడు 80% కాబట్టి. అయితే ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏ అనేది ఒక ఈవెంట్గా తీసుకుంటాము, బి కూడా ఒక ఈవెంట్ కదా ఇక్కడ. అయితే అవి ఏ టైపు ఈవెంట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్. నిజాలు చెప్పడము అబద్ధాలు చెప్పడం అనేటువంటిది వారి వ్యక్తిగతం. సింపుల్గా ఆలోచించుకోండి. అప్పుడు ఆ రెండు ఏమిటి? అవి ఇండివిజువల్ కిందకు వస్తాయి. ఇండివిజువల్ అంటే అర్థం ఏమి? ఇండిపెండెంట్ ఈవెంట్స్గా నువ్వు దీన్ని ట్రీట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. మీనింగ్ అందరికీ తెలిసిపోతుంది. అక్కడ ఏం అడిగాడు, ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అక్కడ ఈవెంట్స్ ఇండిపెండెంటా, డిపెండెంటా, మ్యూచువల్ ఎక్స్క్లూజివా, ఎగ్జాస్టివ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్సా అనేది మనము పసిగట్టడమే ఇక్కడ సమస్య ప్రాబబిలిటీకి. ఓకేనా? రైట్. ఇక్కడ లెట్ ఏ కమ బి denotes events of speaking truth by A, B respectively. ఓకేనా? రైట్.
తర్వాత ఇక్కడ ఇంకొక విషయము మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక చాలా ముఖ్యమైన విషయము ఇక్కడ నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఈవెంట్స్ ఏంటివంటే ఏ కామా బిఆర్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ కామా బిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట, ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకేనా? సో స్టూడెంట్స్ మీరు గమనించండి, ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాడు ఎంత నిజం చెప్తున్నాడంటే 75%, అంటే 75/100. సో 25 3 టైమ్స్ 25 4 టైమ్స్ కాబట్టి ఎంత దాని ప్రాబిలిటీ 3/4. బి వచ్చి ఎంత చెప్తున్నాడంటే 80% కదా. 80% అంటే సో 80/100 అవుతుంది. సో 2425 అంటే 4/5 అవుతుంది. చూడండి, ఏ వాడు నిజము మాట్లాడుతున్న ప్రాబిలిటీ ఎంత అంటే 3/4. మరి నిజము మాట్లాడనటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ కదా. అప్పుడు 1 - 3/4 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఎస్, బి అనే వ్యక్తి నిజము మాట్లాడనటువంటి ప్రాబిలిటీ ఎంత? ఇది కూడా అంతే, 1 - ప్రాబిలిటీ ఆఫ్ బి. సో 1 - 4/5 అంటే సో దాని వాల్యూ మనకు 1/5 కదా. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏమిటంటే, ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బిట్వీన్ కాంట్రడిక్ట్ టు దెమ్ అంటున్నాడు. అంటే వాళ్ళ మధ్య వ్యతిరేకత అనమాట. అంటే ఒకడు నిజం చెప్తున్నప్పుడు ఒకడు అబద్ధం. ఇప్పుడు ఏ అనేవాడు నిజం చెప్తున్నప్పుడు బి అబద్ధం, బి అనేవాడు నిజం చెప్తున్నప్పుడు ఏ నిజం చెప్పే ఛాన్స్ ఎంతనో చెప్పండి అంటున్నాడు. కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వాటి మధ్య కాంట్రడిక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఏ అనేవాడు నిజం చెప్తున్నాడు, బట్ బి అనేవాడు అబద్ధం చెప్పచ్చు. వాళ్ళ మధ్య కాంట్రడిక్ట్ టు ఈచ్ అదర్ ఉంది ఇక్కడ. ఇదొక పాసిబిలిటీ. ఆర్ అంటే యూనియన్. ఇప్పుడు బి అనేవాడు నిజం చెప్తున్నాడు, అప్పుడు ఏ నిజం చెప్పనటువంటి ఛాన్స్ చూడు. వాళ్ళిద్దరి మధ్య ఆపోజిట్ క్యారెక్టర్స్ లేదా కాంట్రడిక్ట్ ఎలా ఉన్నాయి, మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఒక పాసిబిలిటీ, ఇది ఒక పాసిబిలిటీ. లేదా ఇక్కడ మనము ఆర్ అని కూడా రాసుకోవచ్చు, ఏం తప్పలేదు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాంట్రడిక్ట్. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రాబబిలిటీ అప్లై చేస్తున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇక్కడ యూనియన్ కాబట్టి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ కదా. కాంప్లిమెంట్ అంటే నువ్వు బార్ అయినా వేసుకో, ఏం తప్పలేదు. ఓకేనా? రైట్. రైట్, ఇట్లా. సో ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి వీటిని మనం ఎలా రాసుకుంటాం చెప్పండి. ఇక్కడ ఇవి ఇండిపెండెంట్ కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ ఇట్లా ప్రోడక్ట్ లేక రాసేసుకుంటాం కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మనందరికీ తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎంత ఉంది చెప్పండి, 3/4 ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ కూడా మనకి ఎంత ఉంది, 1/5 ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ బి వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే 4/5 వచ్చింది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎంత వచ్చిందమ్మా మనకు 1/4 కదా. సో అప్పుడు టోటల్గా మనకు ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ ఎల్సిఎం 20నా, ఇక్కడ 4 5 = 20, 4 5 = 20 కాబట్టి 3 + 4. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 7/20. ఇది కాంట్రడిక్ట్ టు, దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ contradict to each other. Contradicting to each other
ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దాని వాల్యూ 7/20. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. in a committee of in a committee of 25 members, each member is proficient either in mathematics or in statistics or in both, okay, full stop. If 19 of these are proficient in mathematics, 16 in statistics, find the probability that a person selected from the committee is proficient in both, ఓకేనమ్మా? ఇది ప్రాబ్లం అన్నమాట. క్వశ్చన్ మీరు కూడా ఒకసారి కాస్త జాగ్రత్తగా చదవండి. ఇన్ ఏ కమిటీ ఆఫ్ 25 members, ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఏదర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్లోను స్టాటిస్టిక్స్లోను మంచి అక్కడ ఆ కమిటీలో మ్యాథమెటిక్స్లోను స్టాటిస్టిక్స్లోను ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారనమాట ఆ కమిటీలో. ఎంతమంది మ్యాథమెటిక్స్లో మంచి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారంటే 19 members. స్టాటిస్టిక్స్లో ఎంతమంది మంచి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారంటే 16 members. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్, ఓకే, ఇద్దరు ప్రావీణ్యులై ఉన్నటువంటి ఛాన్స్ ఎంతనో ఉంటుంది చెప్పండి అంటున్నాడు. ఇక్కడ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద కమిటీ ఇన్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్, అంటే మ్యాథమెటిక్స్లోను అలాగే స్టాటిస్టిక్స్లోను రెండిటిలోనూ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాటికి ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్ట్ ఫ్రమ్ ద కమిటీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్, అంటే మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లో రెండిటిలోనూ ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఎంతనో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సరే, ఇక్కడ క్వశ్చన్ మనము కాస్త జాగ్రత్తగా మనకు ఇక్కడ గమనించుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ సొల్యూషన్ చూడండి, ఇక్కడ సొల్యూషన్ ఇది మనము సెట్ థియరీలో కూడా మనం చదువుకుంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్. అదే ఇది
ఆ ప్రాబ్లమే ఇక్కడ ప్రాబబిలిటీలోకి మార్చి అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఇక్కడ మనకి ఏం చేద్దామంటే చూడు, ఇక్కడ ఎం అంటే మ్యాథమెటిక్స్, ఎస్ అంటే స్టాటిస్టిక్స్ కదా. ఎం కామా ఎస్ డినోట్ ద ఈవెంట్స్ ఆఫ్ selecting a person who is proficient అంటే ప్రావీణ్యులు అన్నమాట ఇన్ మ్యాథ్స్ కామా స్టాటిస్టిక్స్ రెస్పెక్టివ్లీ. అట్లా ఇక్కడ గివన్ ఇక్కడ టోటల్ కమిటీ ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ అని చెప్తున్నాడు. చూడండి కమిటీలో మెంబర్స్ ఇక్కడ ఇస్తున్నాడా? నీ కమిటీ 25 మెంబర్స్ అని చెప్తున్నాడు. వారిలో మ్యాథమెటిక్స్ నందు ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 19. స్టాటిస్టిక్స్ నందు ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఐ థింక్ 16. ఓకేనా? ఇప్పుడు మనము ఏం చేద్దాము చూడండి, ఇక్కడ మనము ఇద్దరు అంటున్నాడు కాబట్టి మనము ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ కనుక్కోవాలా. ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఫార్ములా ఏమిటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మా ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ కదా. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎం అంటే మనకు 19 అని తెలుసు, ప్లస్ 16 మైనస్ 25. సో ఇక్కడ 20 35 అన్నప్పుడు 35 మైనస్ 5 19 ప్లస్ 16 20 35 మైనస్ 25 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 10 కదా. ఇది బోత్. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ మనకి బోత్ అనమాట. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ప్రాబబిలిటీ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ రెండిటిలోనూ అప్పుడు ఎం ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ మనకు 25. అప్పుడు రెండిటిలోనూ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 కదా. వాటికి కదా మన పర్సంటేజ్ ప్రాబబిలిటీ కనుక్కోవాల్సింది. టోటల్ మెంబర్స్ 25. రెండిటిలోనూ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్. ఇది టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది పాసిబుల్ అవుట్కమ్స్ కదా. అట్లా ఇది శాంపుల్ స్పేస్, ఇది ఫేవరబుల్ అవుట్కమ్. 25 మంది టోటల్ మెంబర్స్ 25, వారిలో 10 మెంబర్స్ రెండిటిలోనూ ప్రావీణ్యత కలిగిన వాళ్ళు అనమాట. అప్పుడు వాటి ప్రాబిలిటీ కనుక్కోవచ్చు. సో 5 to 5. సో ఇట్స్ వాల్యూ ఈస్ 2.5. సారీ 2/5. సో 0.4 కదా వాల్యూ. నెక్స్ట్ అలాగే చూడండి ప్రాబ్లం. The probability for a contractor to get road contract is 2/3, and to get a building contract
contract is 5/9, the probability get at least one కాంట్రాక్ట్, ఇది జాగ్రత్త, అట్లీస్ట్ వన్ కాంట్రాక్ట్. అట్లీస్ట్ వన్ అంటే అది ఒకటే, ఏంది, రోడ్డు కాంట్రాక్ట్ అని కావచ్చు, ఆర్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అని కావచ్చు, లేదా రెండు కావచ్చు అని అర్థం. ఇది ఏ యూనియన్ బి ఇట్లా అడుగుతున్నాడు. అట్లీస్ట్ వన్ అంటే మొదటి పని అయినా కావచ్చు, లేదా రెండో పని అయినా కావచ్చు, లేదా రెండు అని. కాంట్రాక్ట్ ఈజ్ ఎంత ఇస్తున్నాడంటే దాని వాల్యూ 4/5. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ find the probability that he gets both the కాంట్రాక్ట్స్. ఇది డిపెండెంట్, ఎందుకంటే ఒక పర్సనే కదా. ఇక్కడ మీరు గమనించుకోండి, ద ప్రాబబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్టర్కి రోడ్డు పనులు చేయించడానికి అతనికి పాసిబిలిటీ ఎంత ఉంది, ఆ కాంట్రాక్ట్ వచ్చే ఛాన్స్, రోడ్డు పనులు చేయించడానికి అతనికి కాంట్రాక్ట్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, 2/3. బిల్డింగ్ కట్టడానికి అతనికి కాంట్రాక్ట్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, 5/9. రెండిటికి వచ్చే ఛాన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు, 4/5. రెండు పనులకి అట్లీస్ట్ వన్ కాంట్రాక్ట్, అంటే అది బిల్డింగ్ అయినా కావచ్చు, లేదా రోడ్డు కాంట్రాక్ట్ అయినా కావచ్చు, రెండు అట్లా అట్లీస్ట్ వన్ అంటే అది ఎంత ఛాన్స్ ఉందంటే 4/5. అయితే అట్లీస్ట్ వన్స్ అని చెప్తుంటాడు, ఎయిదర్ రోడ్డు కాంట్రాక్ట్ ఆర్ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఆర్ 2 అన్నమాట, రెండు. అట్లీస్ట్ వన్స్ అంటే ఏ యూనియన్ బిది. ఫైండ్ ద ప్రాబిలిటీ we get both కాంట్రాక్ట్స్. రెండిటికి ఖచ్చితంగా, రెండిటికి. ఇక్కడ బోత్ అంటే ఖచ్చితంగా రెండు, అతనికి రెండు కాంట్రాక్ట్స్ వచ్చే ఛాన్స్ ఎంత ఉందో చెప్పమంటున్నాడు. అతను రెండు పనులు, కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు కదా, అట్లా బిల్డింగ్ కట్టడానికి ఖచ్చితంగా బిల్డింగ్ కాంట్రాక్ట్, రోడ్డు కాంట్రాక్ట్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎంత ఉందో చెప్పమంటున్నాడు. బోత్ అంటే అది ఖచ్చితంగా అని అర్థం. ఇంటర్సెక్షన్ అంటే అది ఖచ్చితంగా రెండు పనులు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎంతనో చెప్పమంటున్నాడు. అది ఇంటర్సెక్షన్ యొక్క అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఓకేనా. కాబట్టి ఇది ఇక్కడ ఈవెంట్స్ ఏంటివో తెలిసిన, ఇవి డిపెండెంట్ ఈవెంట్స్ ఇవి. ఎందుకంటే పర్సన్ ఒకడే కదా, పర్సన్ ఒకడే. అతను రకరకాల పనుల కోసము అతను కాంట్రాక్ట్, అతనికి మొదటి కాంట్రాక్ట్ వచ్చే ఛాన్సు, రెండో కాంట్రాక్ట్ వచ్చే ఛాన్సు, అట్లీస్ట్ కనీసం ఒక కాంట్రాక్ట్ అని వచ్చే ఛాన్స్, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి పర్సన్ ఒకడే కాబట్టి అక్కడ ఇవి డిపెండెంట్ కిందకి తీసుకుంటాం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు అప్పుడు డిపెండెంట్ అయిందనుకోండి, అప్పుడు వాటి మధ్య ఏముంటుంది, ఖచ్చితంగా ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఓకేనా. సొల్యూషన్ రాయండి ఇక్కడ. లెట్ ఇక్కడ ఏ బి, ఏ అనేది ఏమనుకుంటున్నాం మనము, చూడండి ఇక్కడ మనకు ఈవెంట్, ఇది ఒక ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రోడ్ కాంట్రాక్ట్. బి ఈవెంట్ ఆఫ్ గెటింగ్ బిల్డింగ్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏ కామా బి డిపెండెంట్
డిపెండెంట్ ఈవెంట్స్గా నువ్వు పరిగణించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, వానికి రోడ్డు కాంట్రాక్ట్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది? 2/3. బిల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అతనికి? 5/9. అట్లీస్ట్ ఒక వర్క్, అట్లీస్ట్ వన్, అంటే అది బిల్డింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అని కావచ్చు, బిల్డింగ్ అయినా కావచ్చు, లేదా రెండు కూడా కావచ్చు. ఇట్లా ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనిట్ బి ఎంత ఇస్తున్నాడు మనకు? 4/5 ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? ఎగ్జాక్ట్గా రెండు కాంట్రాక్టులు వానికి, రెండు రోడ్డు పని మరియు బిల్డింగ్ కాంట్రాక్ట్ ఖచ్చితంగా వచ్చే పాసిబిలిటీ ఎంత? ఇక్కడ ఎందుకు ఖచ్చితంగా అనే పదం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ వాడుతున్నాం. నువ్వు ఇంటర్సెక్షన్ వాడినావంటే దాని అర్థం ఏమిటంటే ఖచ్చితంగా రెండు పనులు అతనికి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఎంతో కనుక్కోండి అంటున్నాడు వాడు. రోడ్డు పని, బిల్డింగ్ కాంట్రాక్ట్ పని. ఓకే, రెండు కాంట్రాక్టుల్లో అతనికి ఖచ్చితంగా దక్కే ఛాన్స్ ఎంత ఉందో చెప్పమంటున్నాడు. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి ఏం చెప్తాం చెప్పండి మనము? ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కదమ్మా. అట్లా. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ దాని వాల్యూ ఎంతనో ఎస్ మీ అందరికీ తెలుసు, 2/3. ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చేసేసి 5/9. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కూడా మనకి ఎంత వచ్చిందంటే 4/5. సో ఎల్సిఎం మనం ఒకసారి ఆలోచిస్తే రైట్, ఇక్కడ మనకు 9, 5 అంటే 45. సో 30 అవుతుంది, ప్లస్ 5 అంటే 25 అవుతుంది, 36 అవుతుంది. సో ఫైనలీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 19/45. అంటే వానికి ఖచ్చితంగా రెండు కాంట్రాక్ట్లు దక్కే ఛాన్స్ ఎంత అంటే వానికి 19/45. చాలా లో వాల్యూ ఉంది కదా ఇక్కడ. 19/45 అంటే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది చూడండి స్కోపు. పర్సంటేజ్ని బట్టి మనం చెప్తాం స్కోప్ ఎంత ఉంది ఏంది అనేది కథ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. చూడండి. నెక్స్ట్ ప్రాబ్లము, ఇఫ్ ఏ బి సి ఆర్ 3 independent events, 3 independent events such that probability of, ఇక్కడ మనకు ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4. తర్వాత నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/8. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1/4. Then find probability of A, probability of B and probability of C అని మనకు చెప్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏబిసి ఆర్ 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పేసినాడు. ఇంకా నీకు సమస్య లేదు, నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. సొల్యూషన్ ఒకసారి గమనిస్తే, గివన్ దట్
ఇక్కడ ఏమిటి, ఏ బి సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అండ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే దాని వాల్యూ 1/4. అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం చూడండి. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ప్రోడక్ట్ కదా, ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్, ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ప్రోడక్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. రెండోది ఏమి ఇస్తున్నాడు చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఓకే బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఏబిసిలు ఇండిపెండెంట్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. సో దట్ ఈజ్ 2. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇట్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇక్కడ నువ్వు ఒకసారి గమనించుకో, 1-3లో చూడు, ఇక్కడ మీరు ఈక్వేషన్ 1లో గమనించుకోండి. ఇక్కడ మీరు కాస్త కొద్దిగా దృష్టి పెట్టండి, మీరు ఈజీగా వచ్చేస్తారు ప్రాబ్లం ఇది. ఇక్కడ దృష్టి పెట్టడం అంటే ఏంటంటే చూడు, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఉంది అక్కడ 1లో. ఇక్కడ 3లో చూడండి, ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఉంది, ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఉందా. అప్పుడు ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 3తో నువ్వు డివైడ్ చేసేసినావంటే అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆన్సర్లు వచ్చేస్తాయి కదా. చూడండి ఒకసారి మీరే దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎందుకు ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 3తో డివైడ్ చేయాలి, అది కూడా కారణాలు గమనించుకోండి. ఇక్కడ కామన్ పార్ట్ ఉంచండి, ఇక్కడ ఇది కామన్ కాదు, ఇక్కడ కామన్ కాదు కదా. ఎప్పుడైతే నువ్వు 1ను 3ని డివైడ్ చేసేస్తావో అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ప్రాబిలిటీ ఆఫ్ ఏ తెలిసిపోతుంది అంతే. కాబట్టి డివైడ్ బై 1 and 3. ఎప్పుడైతే నువ్వు 1 and 3 నువ్వు డివైడ్ చేస్తే ఏమైపోతాయి చూడమ్మా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే నీకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. తర్వాత ఇక్కడ 1/4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది చూడు. ఇక్కడ నీకు మిగిలేది ఏమిటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇంకా నీకు ఏం మిగులుతుంది ఇక్కడ ఈక్వేషన్ 1లో చూడు. ఈక్వేషన్ 1లో చూడు, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే రెండు సేమ్ ఉన్నాయి కదా. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత మిగులుతుందంటే 1 అవుతుంది. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే అప్పుడు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కదా. అప్పుడు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇటు సైడ్ తీసుకొని వస్తే 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. ప్రాబిలిటీ ఆఫ్ ఏ మనకు క్లారిటీ వచ్చేసేసింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ గమనించుకోండి, ఇక్కడ గమనించుకోండి, మళ్ళీ ఈక్వేషన్ 2 గమనించుకోండి. ఈక్వేషన్ 2లో ఎవరెవరు కామన్గా ఉన్నారు, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ కదా. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తే అప్పుడు చూడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయి నీకు ప్రాబిలిటీ ఆఫ్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అని మిగులుతుంది. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 3తో నీకు డివైడ్ చేస్తే నీకు ఏం మిగులుతుందో ఒకసారి మీరే గమనించుకోండి. ఇక్కడ మనకు మిగిలేది ఏమిటో చూడ, ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ఈక్వేషన్ 2లో దాని వాల్యూ ఎంత ఉంది, రైట్ సైడ్ వాల్యూ 1/8. ఇక్కడ ఎంత ఉంది మనకు 1/4 అట్లా. సో ఫైనల్గా ఇది ఎంత అవుతుందంటే 1/8 పైకి 4 వెళ్ళిపోతుంది, 4 1 4 2 కదా అట్లా.
సో అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. సో ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే మళ్ళీ మనం ఏం రాసుకుంటాం, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బీనా. సో మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఎట్ సైడ్ వెళ్ళిపోతే నీకు ఎంత అవుతుందంటే 3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/3. ప్రాబిలిటీ ఆఫ్ బి వాల్యూ ఎంత వచ్చేసింది నీకు 1/3. ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలా, ప్రాబిలిటీ ఆఫ్ సి రిక్వైర్మెంట్. ఇంకా ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి, ప్రాబిలిటీ ఆఫ్ సి అన్నీ మనకు తెలుసు కాబట్టి మీరు ఎక్కడ మీ ఇష్టం వచ్చిన చోట సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ తెలిసిపోయింది, ప్రాబిలిటీ ఆఫ్ బి కూడా మనకు తెలిసిపోయింది. ఓకేనా. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి వాల్యూ 1/3 అయింది అనుకోండి, అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ కూడా మనకి ఎంత అవుతుందమ్మా, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి కదా. అప్పుడు 1 మైనస్ 1/3 చేసి నీకు ఎంత అవుతుంది, 2/3. ఫ్రమ్ వన్ చూడండి, ఫ్రమ్ 1 ఏం చెప్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాం చూడండి, ఎక్కడ 1/2. ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1/2 వచ్చింది. ప్రాబిలిటీ ఆఫ్ బి కూడా ఇప్పుడే జస్ట్ నా ఫౌండ్, ఎక్కడ 2/3. ఓకేనా, 2/3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 కదా. ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుందా. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. వాట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ సి, ప్రాబిలిటీ ఆఫ్ సి కావాలంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ కదా. సో అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఎంత 3/4 కాబట్టి దాని వాల్యూ నీకు ఎంత వస్తుంది, 1/4. సో దేర్ ఫోర్ మీరు ఒకసారి అందరూ గమనించుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ 1/2, ప్రాబబిలిటీ ఆఫ్ బి వాల్యూ 1/3, ప్రాబిలిటీ ఆఫ్ సి వాల్యూ 1/4. ఓకే, ఇక్కడతో మనకు క్లాస్ 2 కూడా మనకు పూర్తి అయిపోయింది. ఇంకా మనకు జస్ట్ ఒక క్లాసులో మిగతాటివన్నీ పూర్తి చేసేస్తాను. ఇంకా జస్ట్ ఒక ఇట్లాంటి థియరిటికల్ ప్రాబ్లం అవుతుంది, కొన్ని స్టేట్మెంట్ని బేస్ చేసుకునేవి ఉన్నాయి. ఇవి క్లాస్ 1 క్లాస్ 2 అయిపోయింది. క్లాస్ 3 రేపు చెప్తాను అనమాట. ఇంకా మీరు క్లాస్ 3 మీరు చదివారనుకోండి, ఖచ్చితంగా నీకు 4 మార్కుల క్వశ్చన్లు 2కు 2 ఖచ్చితంగా మీకు ఇక్కడే వస్తాయి. లేదా నువ్వు చేసేటట్లన్నా నీకు ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు 2 క్వశ్చన్లు మీరు ఈజీగా చేయగలుగుతారు. నేను చెప్పినటువంటి ఈ మాటలు, అవి ఈవెంట్స్ను గుర్తుపెట్టుకునే విధానము, దాన్ని ఐడెంటిఫై చేసే విధానము, ఈ మాటలన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నీకు 100% 4కు 4 మార్కులు 2 ఉంటాయి కదా, 2 క్వశ్చన్లు మీరు 100కు 100% చేయగలుగుతారు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, జస్ట్ వినేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా మీ గ్రూపులు పంపించేస్తున్నాను కాబట్టి ఇంకా మీకు ఇంకా సబ్స్క్రైబ్ లైక్ ఏం పని ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాగా చదవండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మీరు ఎంసెట్ రాయాలన్నా, ఐఐటి రాయాలన్నా, ఏం రాయాలన్నా ఇది ఫస్ట్ సబ్జెక్ట్ పాస్ అయితేనే కదా పిల్లలు. ఓకే, బాగా నేర్చుకోండి. దీనివల్ల మళ్ళీ నీకు ఎంసెట్కి ఉపయోగపడుతుంది, ఐఐటికి ఉపయోగపడుతుంది. ఇతరులు కూడా తెలుసుకోండి. ఇంటర్మీడియట్ వాళ్ళు కాకపోయినా డిగ్రీ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, ఎవరికైనా ఇది నేర్చుకుంటే రేపొద్దున ఇతరులకు చెప్పడానికి కూడా మనకు పనికొస్తుంది. అందరికీ ఉపయోగకరమైనది ఇది, స్టూడెంట్స్కు, ఫ్యాకల్టీస్కి, చదువుతున్న హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఎవ్రీబడి. ఓకేనా, రైట్.